మీద దాడి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి రెండింటిని గుర్తు చేశారు. విజువల్స్ కూడా ప్లే చేస్తున్నాం మేము స్క్రీన్ మీద. అట్లాగే బోండావమ్మ బుద్ధాయంకన్న కారు మీద తురగా కిషోర్ అటాక్ విజువల్స్ కూడా ప్లే చేస్తున్నాం. అయితే ఈ దాడులు జరిగిన సందర్భంలో నాడు అవును వాటి మీద దాడి చేసిన సందర్భంలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ కూడా మేము ప్లే చేసాం. మీరు విన్నారో లేదో? అభిమానులు ఉంటారు, అభిమానం ఉంటుంది, వాళ్ళల్లో ఎవరికో కోపం వచ్చి బీపీ పెరిగి దాడులు చేస్తారు, యాక్షన్కి రియాక్షన్ జరిగి ఉంటుంది, అందులో పెద్ద విశేషం ఏముందన్నట్టుగా ఆ రోజు చేశారు కామెంట్. ఆయన దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష, నువ్వే నేర్పావు. వాళ్ళకు కూడా అభిమానులకి వాళ్ళకు కూడా కాలింది, వచ్చారు. ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు బోరగడ్డ. అవునండి, అవును. వారు అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ రేంజ్ అండి, వాడు వీడు ఎవడు లేడు ఇక్కడ ఆంధ్రాలో. మొత్తం జంపు బిడ్డలంతా మొత్తాన్ని తుడిచేస్తున్నాడు ఆయన. జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని ఇంకా ఎవరు మొదలు పెట్టలా. 10 నిమిషాలు టైం ఇస్తే తుడిచేస్తానన్నాడు ఆ రోజు బోరగడ్డని. వాళ్ళు అసలు కాదు తుడిచేస్తా. ఎవరండి అతను? మనిషే కదా. ఇవాళ నువ్వు తుడిస్తే రేపు పొద్దున నీది మొత్తం అసలు నువ్వు కనపడవు కదా. మనిషివే కదండి. అది ఏమన్నా అరణ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యం నడుస్తుందా? అరే మీరు ఈ విధంగా రెచ్చిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సపోర్ట్ తోటి గాంజా అమ్మారు, మత్తు పదార్థాలు అమ్మారు. టౌన్లో ఎవరు ఎదురుగా కనపడ్డా కానీ పెట్రోల్ బాంబులు వేసుకున్నారు. మా నర్సరావుపేటలో పెట్రోల్ బాంబులు తీసుకుని ఎగబడ్డారు. ఏం రా అబ్బాయిలు, మరి అధికారం మారింది, ఏం జరుగుద్ది ఇప్పుడు? మూసుకొని మన పని మనం చేసుకొని హాయిగా మన బతుకు మనం బతికితే ఈరోజు ఈ పరిస్థితి లేదు కదా. నాయకులు బాగానే ఉంటారు, ఆయన అక్కడ గురించి ఆ నాయకుడు అక్కడ ఉండి మీరు వెళ్ళి గవర్నర్కి చేయండి అని ఒక ఇద్దరు నాయకులను పంపించి ఇతను మాత్రం ప్రశాంతంగా గేమ్ ఆడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దోల తీరుతుంది ఎవడికి? మనకు అవసరమా? మన పని ఎంతవరకు? జోగి రమేష్ ఆ రోజు పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళాడు, మంత్రి పదవి ఇచ్చాడు, దులుపుకున్నాడు, అయిపోయింది. ఇవాళ జోగి రమేష్ పరిస్థితి ఏంటి అక్కడ కనపడితే బెజవాడలో? కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కాదు. మీరు అన్నట్టుగా కర్మ రిటర్న్స్, మా టైటిల్ కూడా అదే, కర్మ రిటర్న్స్ అనేవి పెట్టాం మేము కూడా. అది ఎవరికైనా మీ మీడియాలో కొన్ని సంస్థలకు కూడా ఉందండి. ఇప్పటిదాకా మా దగ్గర డబ్బు ఉంది, మేము మేనేజ్ చేసుకుంటాము. అది ఒకప్పుడు ఏమన్నా జరిగిందేమో, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వినే పరిస్థితి లేదు, జనసేన వినే పరిస్థితిలో లేదు, ఎవ్వరూ లేదు. కొంచెం స్క్రీన్ మీద 7 o'clock కనపడుతున్నామని చెప్పి మన హైట్ను మించి మాట్లాడితే కోసి కారం పెడతారు మళ్ళీ ఆంధ్రాలో ఎవడన్నా కనపడితే. టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేస్తే దాన్ని మీడియాలో ఉన్నా యాజ్ ఏ మీడియా పర్సన్ గా ఒక ఛానల్ పట్టాభి కూతురు బిడ్డ చిన్న పిల్ల వణికిపోయి బాత్రూమ్ లో దాచిపెట్టింది పని మనిషి. మా పల్నాడులో పాపం ఊరు వదిలిపెట్టి 3 సంవత్సరాల తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత ఒక ముస్లిం ఫ్యామిలీని కాళ్ళు నరికేశారు. ఎన్ని విధ్వంసాలు చేస్తే ప్రజలు ఈ రకంగా రియాక్ట్ అయ్యి ఈ కూటమిని గెలిపించారు చెప్పండి. దీనికి అంతటికీ కారణం మెయిన్ స్ట్రీమ్ మీడియా. మేము తోపులు అని చెప్పుకున్న 2-3 ఛానల్సే, గుర్తుపెట్టుకోండి. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ ఈవెన్ బిగ్ టీవీ తెలుగుదేశం కార్యకర్తలకి జన సైనికులకి ఒకటే విజ్ఞప్తి, ఇమ్మీడియట్ గా మిమ్మల్ని అడ్డం పెట్టుకుని సబ్స్క్రిప్షన్స్, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరు కూడా డిలీట్ చేసి పడండి, దబ్బండి కొడుకుల్ని. టాప్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టాప్ ఛానల్స్ అని చెప్పుకునే కొంతమంది మీరు